ప్రజల కోరిక నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని, ప్రజా అభివృద్ధే కాంగ్రెస్ కార్యాచరణ అని, ప్రజలకు తాము పాలకులం కాదు సేవకులమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ నినదించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ, రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ సాధనకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు, సలహాదారు వేణుగోపాల్లతో పాటు పెద్దపల్లి ఎంపీ, 7 శాసనసభ్యులు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, కలెక్టర్ కోయశ్రీ హర్ష, అదనపు కలెక్టర్లు తదితరుల సహకారం మరువలేనిదని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ప్రజల ఆకాంక్ష మేరకు రామగుండంలో పవర్ ప్లాంట్ను 8,000 కోట్లతో నిర్మాణం చేపడతామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమని, తమ కాంగ్రెస్ పార్టీ యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని గర్వంగా తెలియజేశారు. త్వరలోనే రామగుండంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇవాళ రామగుండం వాస్తవంగా చెప్పాలంటే పెద్దపల్లి జిల్లా వాస్తులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, వారితో పాటు వచ్చిన మన ఉమ్మడి జిల్లా నాయకులు, బీసీ మరియు డెవలప్మెంట్ మరియు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారికి, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. వారందరి సహకారంతో ఈరోజు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రాంతం దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతంగా నిజాం పరిపాలనలో డెక్కన్ పవర్, డెక్కన్ కోల్గా ప్రారంభమై మరి ఆ రోజు చాచా నెహ్రూ, పివి నరసింహరావు గారి యొక్క ప్రభుత్వంలో 62.5 మెగావాట్ స్టార్ట్ అయి తర్వాత కాలంలో అనేక ఎన్టీపీసీ మరి అనేక బొగ్గుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రావడం అనేది జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక తొలతి కాలం తర్వాత మీకు తెలిసిన అంశం, ఈ ప్రాంతంలో అందరి యొక్క కోరిక బొగ్గు బావులు అన్నీ కూడా పూర్తయిపోతా ఉంది. రామగుండంలో పవర్ ప్రాజెక్ట్ రావాలి, వస్తే కనుకనే ఈ ప్రాంతం మళ్ళీ వెలుగులు విరజిల్లుతాయి, ఇక్కడి కుటుంబాలు బాగుపడతాయి అనుకున్నటువంటి ఒక బలమైనటువంటి ఒక నమ్మకం, ఈ ప్రాంతం వస్తేనే బాగుంటుందని ఒక ఆలోచన, అనేక పోరాటాలు చేసిన మనకు రాలేదు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం లక్షలాది మంది ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, సింగరేణి కార్మికుల జీవితాలు బాగుపడతాయి, మా బిడ్డలకు కొనుగోలు వస్తాయి, పవర్ ప్లాంట్ వస్తాయని చెప్పి అనేక గంపెడు ఆశలతో ఉన్నాయి. మీ ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు, చదువుకున్న విద్యార్థులకు, చదువుకోకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే 10 ఇంట్లో ఉన్న వారికి కూడా వారికి సమాజంలో వారు స్వతహాగా చేసుకునే కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ చేసే అంశాన్ని ప్రత్యేకంగా దాంట్లో ఉంటే చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాము. దాంతోపాటు మీరు ఇలా చూసిన సింగరేణి వాళ్ళు ఇంకొక OCP4 దాన్ని కూడా పవర్ ప్రాజెక్ట్ చేయడానికి, అక్కడ హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఏ రకంగా అయితే శ్రీశైలంలో ఉందో ఆ మాదిరిగా దాన్ని వాటర్ లెక్క చేసి, పైన లేక కింద లెక్క చేసి దాదాపు 3,000 కోట్లతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చాను. త్వరలోనే దానికి కూడా
మంచి ఆలోచన వస్తుందని ఆశిద్దాం. తప్పకుండా ఇంత తక్కువ కాలంలో నిరంతరం మరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారి సహకారంతో, అదే మాదిరిగా మా ప్రోటోకాల్ చైర్మన్ వేణుల గారి సహకారంతో 7 మంది శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒక జాయింట్గా, ఒక కుటుంబంగా రామగుండాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, నిరుద్యోగ సమస్యను ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీ తీసుకురావడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అంశంలో ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణలో మరి అందరూ కూడా సహకరిస్తున్నందుకు అటు విజయ రంగారావు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి,